పెద్దన్నయ్య పదైనా లేగడు. చిన్న లేచాడమ్మా చూడు. ఓకే. చిన్న లేచి నాకు ప్రార్థన చేసుకుంటా. గంటలు ప్రార్థన చేస్తారు. ఆఫీస్ టైం అయితే డోర్ కొట్టుకో. ఓకే అన్నయ్య లేకు, ఆఫీస్ టైం అవుతుంది. వావ్ వాట్ ఏ మిరాకిల్. అన్నయ్య ఈరోజు తొందరగా లేచాడు. సర్లే కానీ కాఫీ ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్. అవును, ఒక డౌట్ తమ్ముడు, ఎప్పటి నుండి అడుగుదాం అనుకుంటున్నాను. గంటలు ప్రార్థన చేస్తావు. ఏం ప్రార్థన చేస్తావు తమ్ముడు అంతగానము? నాకు ఒక కోరిక ఉంది అన్నయ్య. ఏంటి నాన్న? మనకి అమ్మా నాన్న లేరు కదా. అవును. అమ్మా నాన్న లేని వాళ్ళకి ఏసే అమ్మా నాన్న కదా. అవును. ఏసే ఒక్కసారైనా చూడాలని అన్నయ్య. అవునా? ఏసీని చూడాలనుందా? ఓకే తమ్ముడు, ప్రార్థన చేసుకో, దేవుడు కనిపిస్తాడు. అన్నయ్య ఇవాళ డేట్ అంతా గుర్తుందా? డేటా నవంబర్ 20. అన్నయ్య ఇవాళ డిసెంబర్ 1 అన్నయ్య. డిసెంబర్ 1? అప్పుడే డిసెంబర్ వచ్చేసిందా? డిసెంబర్ కాదన్నయ్య, క్రిస్మస్ కూడా వస్తుంది. షాపింగ్కి వెళ్ళొద్దామా? అరే అవును కదా, క్రిస్మస్ వస్తుంది కదా అన్నయ్య. అవునా? అవును, క్రిస్మస్ వచ్చేసింది, షాపింగ్కి వెళ్ళాలి మనం. ఓకే ప్రభా స్తోత్రం ప్రభా. క్రిస్మస్ కన్నా మా ఇంటికి రా ప్రభా, నేను చూడాలని ప్రభా. ప్లీజ్ ప్రభా మా ఇంటికి రా ప్రభా, నేను చూడాలని ప్రభా. ప్రభా వందనాలు ప్రభా, నేను చూడాలని ప్రభా. సెల్వేన్ ప్రభా బాధపడకు సెల్వేన్, నేను నీ ప్రార్థన ఆలకించాను. ఈ క్రిస్మస్కి మీ ఇంటిని దర్శిస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఏంటి తమ్ముడు అంత ఎక్సైట్ అయిపోతున్నావు? అన్నయ్య మన ఇంటికి ఏసే వస్తానన్నాడా? మన ఇంటికి ఏసై వస్తున్నాడా? మన ఇంటికి ఏసై రావడం ఏంటి? అవునా, నేను అతను చెప్పాడని వస్తానని. అవునా? అరే ఏసై కూడా వస్తాడంట మరి క్రిస్మస్ కి. మరి షాపింగ్ కూడా చేయాలి కదా, ఏసైకి అన్ని రకరకాల వంటలు చేయాలి కదా. నాకు టైం ఉండదు. మరి మనం వెళ్ళి షాపింగ్ చేద్దామా? ఓకేనా? అవును తమ్ముడు, షాపింగ్ వస్తావా మళ్ళీ ప్రార్థన చేసుకుంటానే టూర్ కూడా వెళ్ళిపోతావా? కాదన్నయ్య, ప్రార్థన లేకుండా ఎంత పెద్ద క్రిస్మస్ చేసుకున్నా వేస్టే కదన్నయ్య. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. సర్లేరా బాబు, వస్తావా రావా? నేను చెప్తే వినరు. సర్లే చేసుకుంటాంలే ప్రార్థన. షాపింగ్ బట్టలు కావాలని అవుతా నీకు. సరే అన్నయ్య. పద. బాబు ఇదిగో మా చెల్లెలకి మంచి బట్టలు చూపివ్వండి బాబు. బట్టలు చూపిస్తాను సార్. మీకే వద్దా? మాకు షర్టు ప్యాంట్ చూపిలే బాబు. ఇదిగోండి సార్. సార్ సూపర్ ఉన్నారు సార్ హీరోలా. అవునా? థ్యాంక్ యూ. బట్టలు వేసుకుంటే మేరీ మాటలా వెలిగిపోతాను సార్. అప్పుడు అంత వెళ్ళిపోతులే బాబు. రండమ్మా రండి. అన్నయ్య మ్యాచింగ్స్ వద్దా? ప్రాబ్లం లేదు కానీ వీళ్ళకి మ్యాచింగ్స్ కావాలంట. మ్యాచింగ్స్ సర్లేరా ఇప్పుడు ప్రార్థన ఏం కావాలి సార్? బట్టలు సర్లే బాబు, మీరు అందరూ క్రిస్మస్ కి మా ఇంటికి రావాలి బాబు. మంచి మంచి భోజనాలు ఉంటాయి బాబు. పదండి. క్రిస్మస్ కి పిలిచారు కదా. క్రిస్మస్ కేక్స్ ఉంటాయా? అదే నువ్వు కేక్స్ పక్కన కానీ చుక్క ముక్క ఉంటుందా? దేవుని బిడ్డలారా చుక్క ఉండదు, ముక్క ఉంటుంది. ఉంటాయి. వంటలు చేయండి, వెళ్ళు వంటలు చూడవచ్చు. సరే తమ్ముడు చేసే ఒకసారి పక్క. ఓకేనా? హాయ్ ప్రైస్ లార్డ్. కేసీఆర్ వచ్చిందిరా, చైనా నుండి వచ్చింది. డ్రింక్ ప్రైస్ లార్డ్. హలో ప్రైస్ లార్డ్. రండి బ్రదర్. ప్రైస్ లార్డ్ అమ్మా. ఎందుకమ్మా డల్లుకున్నావు? మా తమ్ముడు కూడా నాతో ప్రేయర్కి వస్తే ఎంత బాగున్నాను. నువ్వు బాధపడమాక అక్క, నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను.
ఏం కాదులే, మా కుటుంబం అంతా గడుపుతారులే మందిరంలో, బాధపడమా. రండి. మరి ఏంట్రా ఇంకా రాత్రి ఏసయ్య, గెస్టులందరూ వచ్చేసినారు. సరే టింగ్ టింగ్. ఏసే చూడమని బాబు ఆకలేస్తుంది, కొంచెం గూడంటే అట్టుందయ్యా. కూడు లేదు ఏం లేదు, పోరా ఏసే చూడమని నేనుంటే. సరే బాబు. అరే ఏసే చూడమని అయ్యా మా ఊరు పక్కూరు అయ్యా, మా ఊరు లాస్ట్ బస్ అయిపోయింది అయ్యా. ఈరోజు ఒక్కరోజు మీ ఇంట్లో ఉండొచ్చా? ఒక్కరోజు లేదు ఏం లేదు, పోరా ఏసే చూడమని నేనుంటే. టింగ్ టింగ్. అరే ఎప్పుడన్నా ఏసే చూడము. అయ్యా అయ్యా అవుతుందయ్యా, ఎంత బాగాలేదయ్యా, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అయ్యా. 10 రూపాయలు లేదు ఏం లేదు, పోరా ఏసే చూడమని నేనుంటే. ఏంటి సెల్విన్, గెస్టులందరూ వచ్చినారు, వాళ్ళు వెళ్ళిపోవాలి ఇంటికి. మళ్ళీ ఏసయ్య వస్తాడు అన్నావు, ఇంతవరకు రాలేదేంటి సెల్విన్? సరే అమ్మా, సారీ అమ్మా, ఏసయ్య ఇంకా రాలేదు, వచ్చినప్పుడు పిలుస్తాం, మళ్ళీ మీకు బస్ టైం అవుతుంది, వెళ్ళండి అమ్మా. ఏంటి సెల్విన్ ఇలా చేసినావు నేను నమ్ముకుంటే? ప్రభు నువ్వు వస్తా అన్నావు కదా ప్రభు, ఇంకా రాలేదు ప్రభు, అందరు నవ్వుతున్నారు ప్రభు, నువ్వు వస్తా అన్నావు కదా ప్రభు. సెల్వేన్, ప్రభు ఇంకా రాలేదండి ప్రభు. నేను వచ్చాను సెల్వేన్. ఎప్పుడు ప్రభు? పుట్టివాడు, ఆశ్రయం లేనివాడు, ఆహారం లేనివాడు వచ్చాడు సెల్వేన్. కానీ నువ్వు రాలేదు కదా ప్రభు. వారికి మేలు చేస్తే నాకు మేలు చేసినట్టే సెల్వేన్, వారిని ఆదుకుంటే నన్ను ఆదుకున్నట్టే సెల్వేన్. అదే అసలైన పరిచయం. నన్ను క్షమించు ప్రభు, ఇప్పుడు వాళ్ళని ఆదుకుంటాను ప్రభు. ఏమైంది తమ్ముడు? అన్నయ్య ఏసే వచ్చాడంట అన్నయ్య. ఏసయ్య వచ్చాడా? గుడ్డి వాళ్ళందరూ వచ్చాడంట అన్నయ్య. అవునా? వాళ్ళని చేర్చుకుంటే ఏసీని చేర్చుకుంటే కదా. అవును తమ్ముడు, ఒకసారి పాస్టర్ గారు కూడా చెప్పినారు, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, విధవరాలను, అనాథలను చేరదీయకుండా ఎంత క్రిస్మస్ చేసుకున్నా అది నిజమైన క్రిస్మస్ కాదు అని కూడా పాస్టర్ గారు చెప్పినారు తమ్ముడు. ఎంతగా మూర్ఖత్వంగా ప్రవర్తించినాం తమ్ముడు. నిజమే కదా, వెళ్ళి వాళ్ళని తీసుకుని వద్దాం తమ్ముడు. ఓకేనా తమ్ముడు? మళ్ళీ తాగొచ్చిన తమ్ముడు, తాగితే నరకంకి వెళ్తారా? నరకంకి వెళ్తారా? నరకంకి ఎందుకు వెళ్తున్నాయి అక్క? క్రిస్మస్ రోజు దాన ధర్మాలు చేస్తా, పరలోకంకి వెళ్తా. నువ్వెన్ని దానాలు చేసినా పరలోకంకి వెళ్ళవరా? నరకంకి వెళ్తారా? నీకు చెప్తే అర్థం కాదురా. ప్రభువా, మా తమ్ముని మార్చయ్యా, మా తమ్ముని తాగు నుండి విడిపించయ్యా. ప్లీజ్ తండ్రి, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. మా తమ్ముడు తాగు నుండి విడిపించయ్యా. ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. మా తమ్ముడు మంచి రక్షణగా ఉండాలి తండ్రి. ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. ఆమేన్. తమ్ముడు ఇప్పుడు నేను నీ మాట తాగను చెల్లి. ఇప్పుడు నేను నీతో ఉంటా చెల్లి. ఎప్పుడు తాగా మనం చర్చికి వెళ్దాం. సరే తమ్ముడు, మనం వాళ్ళు ఉన్నారు కదా అనాథలను, దేవుడు తీసుకురమ్మన్నాడు కదా, వెళ్దాం పద వచ్చిన వాళ్ళని. అన్నయ్య ఈలనే ఎందుకు తీసుకుని వచ్చినా? లేదు నాన్న, మనం ఎంత కొత్త బట్టలు వేసుకున్నా, ఎంత ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ చేసుకున్నా కానీ వీళ్ళని మనం చేరదీయకపోతే దేవుని ప్రేమ చూపించినట్టే నాన్న. అసలైన క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ చూపించినట్టే, చూపించాలి కదా, అందుకే తీసుకొచ్చినాం నాన్న. శ్రీ యేసును జన్మించే రేయిలో, శ్రీ యేసును జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, శ్రీ యేసును జన్మించే రేయిలో, శ్రీ యేసును జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. Happy Christmas!